హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024 ముందుకైతే చెన్నై సూపర్ కింగ్ మరోసారి భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్ స్టార్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రహమాన్ ఐపీఎల్ మొత్తానికి దూరం అవుతున్నాడు. ఎందుకంటే అసలు రహమాన్కి ఏమైంది, ఎందుకని ఐపీఎల్ మొత్తానికి దూరం అవుతున్నాడు అనే విషయాలు పూర్తిగా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ సీజన్ 17 వచ్చేసరికి మార్చి 22 నుంచి అయితే ప్రారంభం కానుంది. ఇంకా 4 రోజులు మాత్రమే మిగిలి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 10 జట్లు ఐపీఎల్ కోసం సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే తొలి మ్యాచ్ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ తొలి మ్యాచ్ వచ్చేసరికి చెన్నై చెపాక్ వేదిక అయితే జరగనుంది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ వరుస షాకులు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సిఎస్కే స్టార్ ప్లేయర్ డెవిన్ కాన్వే మాత్రమైతే ఐపీఎల్ మొత్తానికి దూరం అవడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గానే ఆస్ట్రేలియాతో జరిగిన T20 సిరీస్లో గాయం అవడం జరిగింది మన డెవిన్ కాన్వే ప్రజెంట్ అయితే గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మన డెవిన్ కాన్వే నుంచి హెల్త్ అప్డేట్ అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఐపీఎల్ చివరి మ్యాచ్లకు అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంది. అప్పటి వరకు హెల్త్ ఫిట్నెస్ సాధిస్తే వస్తాడు, లేకపోతే ఐపీఎల్ మొత్తానికి దూరం అవుతాడు. అదేవిధంగా మరొక శ్రీలంక పేసర్ 2 డేస్ క్రితమే మతీష పతిరానా మాత్రమైతే బంగ్లాదేశ్తో జరుగుతున్న T20 సిరీస్లో గాయం అవడం జరిగింది. తొడ కండరాలు గట్టిగా పట్టేయడం జరిగింది. స్కానింగ్ రిపోర్ట్లో కూడా గాయం తీవ్రత ఎక్కువ ఉండడంతోనే ఊటావుటిన కూడా శ్రీలంకకు బయలుదేరడం జరిగింది. అక్కడనే ప్రజెంట్ మాత్రమైతే మతీష పతిరానా రెస్ట్ తీసుకున్నాడు. మతీష పతిరానా హెల్త్ అప్డేట్ గురించి అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఐపీఎల్ మొత్తానికి దూరం అయ్యే అవకాశం అయితే ఉన్నట్టయితే తెలుస్తుంది. కాకపోతే హెల్త్ కండిషన్ ఫిట్గా ఉంటే సగం మ్యాచ్లకు అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇట్లా క్లారిటీ అయితే లేదు ప్రజెంట్ వరకు అయితే. హెల్త్ కండిషన్ బట్టి ఐపీఎల్ ఆడతాడా లేదా అనేది అయితే క్లారిటీ వస్తుంది. ఈ 2 షాక్ల మీద ఉన్న చెన్నై సూపర్ కింగ్కు మాత్రమైతే మరో బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రహమాన్ వచ్చేసరికి శ్రీలంకతో జరుగుతున్న T20 సిరీస్లో గాయం అవ్వడం జరిగింది. తొడ కండరాలు గట్టిగా పట్టేయడంతో మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్లోనే కుప్పకూలడం జరిగింది. నొప్పిని భరించలేక విలవిలలాడుతూ వీల్ చైర్లో తీసుకెళ్లడం జరిగింది. రెహమాన్ ప్రజెంట్ తొడ కండరాలతో చాలా ఇబ్బంది పడుతున్నాడు. హెల్త్ కండిషన్ మాత్రమైతే చాలా తీవ్రంగా ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ప్రజెంట్ రెహమాన్ యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాత్రమైతే ఇంతవరకు ఏ అప్డేట్ ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. మరి ముస్తాఫిజుర్ రహమాన్ మాత్రమైతే ఐపీఎల్ మొత్తానికి దూరం అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గ్రౌండ్లోనే నడవడానికి ఇబ్బంది పడితేనే వీల్ చైర్లో తీసుకెళ్లడం జరిగింది అతను మాత్రమైతే. ఇలాంటి టైంలో అతను పూర్తిగా కోలుకోవడానికి చాలా టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి ఐపీఎల్ మొత్తానికి అయితే ముస్తాఫిజుర్ రహమాన్ దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ అని కనిపిస్తున్నాయి. ఒకవేళ ముస్తాఫిజుర్ రహమాన్ ఐపీఎల్ దూరం అయితే మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ భారీ షాక్ తగులుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే స్టార్ బౌలర్ మతీష పతిరానా దూరం అయ్యాడు. అదేవిధంగా ముస్తాఫిజుర్ రహమాన్ కూడా దూరం అయితే మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ చాలా బౌలింగ్లో మాత్రమైతే తీవ్ర దెబ్బ తగులుతుంది. ఇటువంటి చెన్నై సూపర్ కింగ్ ఐపీఎల్ ప్రారంభానికి ముందుకే భారీ షాకులు తగులుతున్నాయి. గత ఏడాది చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ ఛాంపియన్గా నిలవడం జరిగింది. అప్పుడు మాత్రమైతే బౌలింగ్లో కొంచెం డిసప్పాయింటెడ్ అయినా కానీ, నాణ్యమైన బౌలర్ లేకున్నా కానీ జూనియర్ బౌలర్తో అద్భుతంగా రాణించి టైటిల్ గెలవడం జరిగింది. ఈసారి ఆ నాణ్యమైన బౌలర్ కూడా కొనుగోలు చేయడం జరిగింది. జూనియర్ బౌలర్ కాస్త సీనియర్ ప్లేయర్గా మారారు. ఇలాంటి టైంలో ఇలా జరగడం మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే భారీ షాక్ తగలనుంది. అయితే తొలి మ్యాచ్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోని తొలి మ్యాచ్ ఆడనుంది చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే. ఇది మార్చి 22న చెన్నై చెపాక్ వేదిక అయితే జరగనుంది. మరి తొలి మ్యాచ్ వరకు చెన్నై సూపర్ కింగ్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. మొత్తం మీది అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందుకైతే చెన్నై సూపర్ కింగ్ వరుస షాకులతోనే ఆడుతుంది. మరి ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్ ఎలా ఆడుతుందో, ఏ విధంగా ఆడుతుందో చూడాలి. మరోసారి టైటిల్ గెలవాలనే లక్ష్యంతోనే ధోని మాత్రమైతే బరిలో దిగుతున్నాడు. ఇలాంటి టైంలో ఇలా జరుగుతుంది అనేది అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి టైటిల్ గెలుస్తుందా లేదా అనేది అయితే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.